రామ్ చరణ్, పెద్ది, లేదా నాని, ది ప్యారడైజ్, మార్చి 26, 2026న విడుదల తేదీని దక్కించుకుంటాయని ప్రచారం జరుగుతోంది. రెండు చిత్రాల నిర్మాతలు ఒకే వారాంతంలో విడుదల చేయాలని ప్రణాళికలు ప్రకటించినప్పటికీ, రెండు పెద్ద చిత్రాలు నేరుగా ఢీకొనవని విస్తృతంగా నమ్ముతారు, ఎందుకంటే అలాంటి పోటీ బాక్సాఫీస్ ఓపెనింగ్లను విభజించింది. అయితే, నాని తన షెడ్యూల్కు కట్టుబడి ఉండాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల్లాతో షూటింగ్ను నెమ్మది చేయవద్దని లేదా నిర్మాణ ప్రణాళికను మార్చవద్దని నటుడు చెప్పినట్లు తెలుస్తోంది. ది ప్యారడైజ్ మార్చి 26, 2026 విడుదలను దృఢంగా లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. వర్గాల సమాచారం ప్రకారం, పెడ్డి షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోతే చివరికి రేసు నుండి తప్పుకునే అవకాశం ఉందని నాని నమ్ముతున్నాడు. యష్ నటించిన టాక్సిక్ చిత్రాన్ని ఉదాహరణగా చూపుతూ, పెద్ద ఎత్తున పాన్ ఇండియన్ ప్రాజెక్టులు తరచుగా వాటి గడువులను కోల్పోతాయని ఆయన ఎత్తి చూపారు. ఇది మొదట మార్చి 19, 2026న ప్లాన్ చేయబడింది. కానీ ఇప్పుడు రీషూట్ల కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. పెద్ద ప్రొడక్షన్స్లో తరచుగా జరిగే ఈ జాప్యాల దృష్ట్యా, నాని తన సొంత సినిమా పురోగతిని మందగించడానికి ఇష్టపడడు మరియు ప్రణాళికాబద్ధమైన విడుదలతో నమ్మకంగా ముందుకు సాగాలని భావిస్తున్నాడు. ఇదిలా ఉండగా, పెడ్డి ప్రస్తుతం శ్రీలంకలో రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ లతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.